12వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 12వ వచనం నేను చదువుతాను, మీరు వినాలి. భూమి గడ్డిని తమ తమ జాతుల ప్రకారము విత్తనము మొలిపించెను, చెట్లను తమ తమ జాతుల ప్రకారము తమలో విత్తనము గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని మేము ఉదయాన్నిస్తున్నాం ఆయన. మీరే మాతో ఉండి, మీరే నాతో ఉండి, నాలో ఉండి, నా నోటికి బోరుగా వాడుకోండి. ఈ సంఘంతో అందరితో మీరు మాట్లాడండి. ఈరోజు విత్తనాల పండగ ప్రభా. యేసయ్యా, నువ్వు భూమిని ఆకాశాన్ని పుట్టించి అయా ప్రభా విత్తనాలు కూడా మొలిపించినావు, వాటి జాతుల ప్రకారం. తండ్రి, నువ్వు మమ్మల్ని మానవుల్ని కూడా పుట్టించి విత్తనాలు పుట్టించి ఇగో ఈ విత్తనాలు మీరు విత్తి పంట పండించి తినడని నువ్వు ఒక మానవుడికి ఆజ్ఞాపించాను. దాని గురించి మేము తెలుసుకోవడానికి అయా నాకు సముచితమైన జ్ఞానము తెలివిని ఇవ్వండి. విశ్వాసులు విని గ్రహించి నిజంగా దేవుడే పుట్టించడాన్ని విశ్వసించి నీకు లోబడి కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దాని స్తోత్రం. రైట్. ఈ సమయంలో దేవుని బిడ్డరా గమనించండి. అయితే ఇక బాధ్యతృతి మొదటి వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని పుట్టించాడు. భూమి ఆకాశాన్ని ప్రారంభం బెగత్రితరతి ఆది ఎందు ప్రారంభం ఆదితరితే దేవుడే మొత్తం పుట్టిస్తాడు. దేవుడే పుట్టించి అన్నిటినీ కూడా క్రమంగా బెస్కు రోజు పుట్టిస్తారు. తెలుసా మీకు? భూమి ఆకాశం మానవ జాతి జంగులు జాపురం బెస్కు రోజు పుట్టిస్తారు. జగన దేవుడు బెస్కు రోజు పుట్టిస్తారు. మీకు చాలాసార్లు చెప్తా కానీ గుర్తున్నా. మనలు ఊడటి దేవుడు బెస్కు రోజుకు భూమి ఆకాశం మాడగట్ట జంగులు జాబురం అన్ని బెస్కు రోజు పుట్టిస్తారు. ఇతరితే 6 రోజు బెస్కు రోజుకు 6 రోజు పుట్టికిస్తారు. 6 రోజు పుట్టికీసు 7వ రోజు విశ్రాంతి. 7వ రోజు విశ్రాంతి తర్వాత ఆదివారం సెలవ సాబాన్ ఎంత కూడా. అందుకనే ఆదివారము విశ్రాంతి దినం. అంటే ఆదివారం విశ్రాంతి దినం వాడుతారు దేవుడు తెలుసా? పునరుద్ధాన దినం. పునరుద్ధాన దినం అంటే అర్థమయ్యే కదా మీకు? మీకు ఎత్తి కూడా అర్థమైంది. మీకు ఎస్వడం ఇంత పునరుద్ధానం ఇతరితే యేసు ప్రభు డొల్లి తిరిగి లేచిన రోజు. శుక్రవారం డొల్లుతారు, శనివారం సెలవు వాడతారు, ఆదివారము భరత తిరిగి తేత్త రోజు. మీకు బేనర్కి ఎత్త యేసు ప్రభు 3 రోజు కలిగి డొల్లి తేత్తరకి నేను పుత్తిని కెత్తస్కే నన్ను పురాణ కెత్తది కథ మీ పని పుంజమండవ యేసు ప్రభు బాత యేసు ప్రభు డొల్లి 3 రోజు తేత్తారు. అందుకేనే 3వ రోజు మీద ఇస్తే ఇక బాత విశ్రాంతి దినం. ఆదివారం తిరిగి లేచాడు తెల్లారుచా. దేవుని బిడ్డలు గమనించారు. అందుకనే యేసు ప్రభు భూమి ఆకాశాన్ని పుట్టికీసు 7వ రోజు విశ్రాంతి. 7వ రోజుకి వత్రితే బాత 7వ రోజుకి వత్రితే వారం. 7వ రోజుకి వత్రితే ఆదివారం బాత. 7 రోజుకు దాటి ఈ ఆదివారం అన్ను ఇది కల్పమాట. హల్లెలూయా. అందుకని 6వ రోజు 6వ రోజుని బేరం తయారుకిస్తారు తెలుసా? మనసుని పుట్టికిస్తారు. బేరం దేవుడు మనకు పుట్టికిస్తారు 6వ రోజు. 6వ రోజు పుట్టికీసు నిన్నే 6వ రోజు కదా. నాడు నిమ్ నాశంగు వేస్తవా, నాశంగ్ నిమ్ము సావ సంబంధవా, నాశంగ్ నిమ్మ తిరియవలించు. ప్రభు ఆదంని పుట్టికీసు వాకిస్తారు తెలుసా? 7వ రోజులే వీళ్ళు ఇద్దరు అలా బాధ్యతలతో సంభాషించముతారు. మీకు తెలియదు. వేస్తముతాడు దేవుడు ఆదంతో వేస్తముతారు, ఆదము దేవుడితో వేస్తముతాడు. హల్లెలూయా. దేవుని మీద జరిగి బాధ్యతమంతుడు ఇద్దరితే విత్తనాలు మీద పుట్టికిస్తారు, దేవుడి పుట్టికిస్తారు. భూమి మీద మన ప్రతిదీ కూడా, భూమి మీద మన సభ్య కూడా దేవుడే పుట్టికెత్తుని మనం నమ్మవాలి. హల్లెలూయా. మూర్ఖుడు వేలకెత్తు తెలుసా? ఏ మనల్ని కేత్తలు కూడా
ಈ ಲೋಕಂತ ಮನ ಬಾಕಿದ್ದರತಿ ದೇವರು ಮನಗೆ ಪುಟ್ಟಿಕಿತ್ತರು ದೇವರು ನೀಗೆ ನಾಲ್ಕು ಪುಟ್ಟಿಕಿತ್ತರು ಜೊತೆತ್ತರತಿ ಈ ಲೋಕ ಯೇಸು ಪ್ರಭು ನಮ್ಮರು ಬಾಕಿದ್ದೆ దేవుడు మాకు పుట్టికేవారు మా మాడ దొరికితే పుట్టుతాం పొద్దుపోతే పుట్టుతాం ఆ మాడకి నేను మాడ దొరికితే పుట్టికినాక అయ్యారు కదా కదా బాగా ఆలోచించండి మనం బతికైతే బుర్క డడ్డ బుర్కితే పుట్టుతాం డడ్డ బుర్క బెద్దు పోతు బుర్క బెద్దు మనకే తెలియదు దేవుని బిడ్డలు గమనించండి డడ్డ బుర్కని పుట్టికిత్తరో దేవుడే మనకు పుట్టికిత్తరో దేవుడే విత్తనాలు పుట్టికిత్తరో దేవుడు విత్తనాన్ని తడితే వంజి కోల గడికే అన్నీ మనల్ని వీతితేనే ప్రతిదీ కూడా దేవుడి పుట్టికిత్తారు తుమి మాడకు ఏక మాడకు మనం తిన పండి అంతా ఆ తిన పండి మాడకు అంతా చెడ్డ మాడమైన మంచి మాడమైన పండి తిన మాడమైన పండి తిన మాడకైనా సొబ్బే సగల జాబుతును యేసు ప్రభువే పుట్టికిత్తారు హల్లెలూయా మనం నమ్మవాలి కానీ మన జీవితం పేరు పుట్టికిత్తారు మన ఆత్మ ಬೇರೆ పుట్టికిత్తారు ನಿಮ್ಮ మాడదొరితే పుట్టిరు కానీ నీ ఆత్మ ಬೇರೆ పుట్టుతా దేవుడిలో గమనించండి ఆలోచించాలి మనము ఆలోచించాలి దానికి మనం గ్రహించాలి తెలుసుకున్నవా దేవుని బిడ్డ అందుకనే ఊడట్టి ఒకవేళ మనం ఊడట్టి మన పుత్రంకి పడతారు ఒక మనుతుని పిసికి ఒక మండకి తయారీకి పడతారు కానీ తన ఆత్మ కావాలగా తన మేధులు కావాలగా తన ప్రాణం కావాలగా బెనిఫిట్స్ వాడతారు ఊడట్టి దేవుడు ఒక పుత్రంలాగా తయారీకి వాకితో తడితే శరీరంగా మారుతాడు మేధులుగా మార్చి తన నెత్తురిచ్చి ప్రాణమిచ్చి ఆత్మ ఇస్తాడు దేవుని గమనించాలి అందుకే దేవుడు బాధ్యతకి మనం విలువైన వారు ఆత్మ బిగమింటే దేవుని దగ్గర నుంచే దేవుడు మనకు వాడతారు ఆత్మ అందుకని దేవుడు తిరిగి తీసుకున్న బుద్ధం దేవుని గమనించాలి అందుకని మన కోసం నా పిల్ల బతకావాలి తిరిగితే బతకావాలి వంజి కావాలి కోహల కావాలి మేక కావాలి గొడ్డు కావాలి అన్నీ కావాలి మేడ పుట్టికిస్తారు దేవుడే పుట్టికి సిద్ధుగో ఆదము ఇవంతా జంగలతో ఈ మేక గొడ్డుకు జంతుకు అంతా నీ పెదిరివాడితే నీకు మీ ఇష్టమని పెదిరివాడు అంత ఆదం దగ్గర కరిగిస్తారు మేక గొడ్డుకి డూక్కిని ఎడుసుకిని అన్నికి తాడాసుకుని అంతా బెన కరిగిస్తారు యేసు మసి ఆజ్ఞాపిస్తారు అವಾಗ ఆదం దగ్గర వస్తారు హల్లెలూయా దేవుని ఈరోజు విత్తనం పడ్డ కాబట్టి మనం బాధ్యతలు ఈ విత్తనం ఈరోజు చర్చిత తత్వ విత్తనము ಬೇರೋ తయారుకిత్తరు ఇద్దరితే ప్రభు తయారుకిత్తరు యేసు మసి తయారుకిత్తరు ఆయన మాట ద్వారా మనల్ని పుడతారు ఆయన మాట ద్వారా విత్తనం పుడతాం ఆయన మాట ద్వారా అన్ని పుట్టికిత్తరు హల్లెలూయా అందుకనే విత్తనం పుట్టికిత్తరు దేవుడే మనకు పుట్టికిత్తరు దేవుడు అందుకని మనం బాధ్యతలు ఇస్తే దేవునికి నమ్మి దేవునికి విశ్వాసకీసు దేవుని మాట ప్రకారం భక్తులైతే దేవుడు మనకి పోర్పతనిందమంటారు హల్లెలూయా అందుకనే దేవుని బిడ్డలు గమనించండి దేవునికి విరోధంగా మంచు నేను బే కష్టం కిత్తి కూడా తక్కువ ఆ మాట ఉడకని ఒకసారి కూడా సామెతల గ్రంథంలో మనతో చక్కటి మాట మరొకటి భగవంతుడు దొరికితే దొరికింది సామెతల గ్రంథము 10వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం చదువు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్నిచ్చును నరుడు కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు హల్లెలూయా పూర్తిగా మనం యెహోవాను నమ్ముకున్నాం మనం యేసు ప్రభు నమ్ముతాం యేసు ప్రభు నమ్ముతా యేసయ్య పేరట మనం బెదేవండే కీయవాలి యేసయ్య పేరట మనం బతకవాలి యేసు ప్రభు కోసం బతకవాలి యేసు ప్రభు పేరట యేసు ప్రభు నామంలో మన ప్రతి కామకాజ్ కీయవలేదు యేసు మసీహ్ ఎత్తమంటారు హల్లెలూయా దేవుని బిడ్డలు గమనించండి బాతికేవాళ్ళు తెలుసా యేసు మసీహ్ నామతే మన ప్రతి కామకాజ్ కీయవాలి దేవుని బిడ్డలు హల్లెలూయా అందుకే నీకు బాధ్యత యేసు ప్రభుని నిన్ను దూరం వాటి యేసు ప్రభుని దూరం వాటి ನಿಮ್ಮ ಇಷ್ಟ ಒತ್ತಡ ಕಾಮ್ ಕಿತ್ತುವನ್ನದು ಆಶೀರ್ವಾದಂಗ ಮಣ್ಣು ಹೊಡ್ತವ್ರನ್ನ ಬಳೆಮಯ್ಯೋ ನೀಕು ಜಾದ ತೋಂದು కానీ నీకు సార్ అది సుమలయ్యో
సర్రయ్యో ఇంకా నాకు కావాలని పరిగెత్తి పరిగెత్తి మిర్రి బతికితారు జీవతులు నష్టం కీతలు. హల్లెలూయా. లోకం తది జరగమంత బాధ జరగమంత లోకం తది జరగమంత దేవుని బిడ్డలు గమనించండి. యేసు ప్రభు నమ్రు రోకలాగా మంతో తెలుసా? యేసు ప్రభు వాక్యతో నీకు మందలే, నీకు 10 రూపాయలు ఇంతే, 10 రూపాయలు ఇంతే, 20 రూపాయలు, అదే 10 రూపాయలు 20 రూపాయలు పోసి సంతోషంగా బతక. నీకు బెసరు దొరకమంత సొత్తే సంతోషంగా బతక. ఇంకా నీకు శక్తి బలం జాద మతలికి 1 రూపాయి ఇంకా కమకి. కానీ ಬೇರೆ ಸೋರಿ ಕಿರಿದಯೋ, ಬೇರೆ ದೊಂಗತನ ಕಿರಿದಯೋ, ಬೇರೆ ಅಬದ್ಧಂ ಕಿರಿದಯೋ, ಅಬದ್ಧಂ ಕಿಸ್ತತ್ರದಯೋ, గట్టి కిస్తత్రదయో, మోసం కిస్తత్రదయో, మాయమాట కిస్తత్రదయో. దేవుని బిడ్డలు గమనించండి. నీడి అయ్యను వెతుకు వరుస ಬೆಳಮತ್ತಿ ನರಕಂಜಲ ಪತಿ ಸೇರ್ತು ಗುಳ್ಳೆ ಟೆಂಡು ಸೊತ್ರ ನರಕ పత్తి చేయి తుడిచండి పోతురండి ఊడ్తిరా. కానీ మనం దొంగలేదు సొమ్ము, మనం ఆపదం కేస్తతని సొమ్ము మనకు తృప్తి ఇవో, సంతోషాన్ని ఇవో. మనం కష్టపడతలే సొమ్మలే మనకు సంతోషాన్ని ఈత. హల్లెలూయా. సంతోషాన్ని ఈత. మనం కష్టపడతలే సొమ్ము మన బాధ్యత సంతోషం ఈత.